ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 2019 నుంచి 24 దాకా చాలాసార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. దేనికి? మీ జీవితంలో ఇంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన పడ్డారు? రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పని, రామతీర్థంలో స్వామివారి తలను తీశారు అని చెప్పని ఆయన బాధ కలిగిందంట. నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఒక్కటి మీరు ఆలోచించండి. ప్రతి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి యేసుప్రభుని ఆరాధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడనే కదా వీళ్ళు ఈ బరితెగింపు మాటలు మాట్లాడేది. నిజంగా క్రిస్మస్కి చర్చికి వెళ్ళి దండం పెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన పరిపాలనలో దేవుడి యొక్క ఆలయాల మీద దాడులు జరిగితే, దేవుడి విగ్రహాలు కళంకితం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి వస్తుందా అని అడుగుతున్నాను. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆలయాల మీద దాడులు జరుగుతుంటే, పవిత్రమైన విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్ గారికి వస్తుందా? చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. ఎవరైనా రాజకీయ లబ్ధి వస్తుందా జగన్ గారికి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాలు దేవుళ్ల మీద, గుళ్ళ మీద ఎందుకు దాడులు చేయిస్తాడు? ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పని చేసినా, ఒక పథకం ఇచ్చినా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక జీవో ఇచ్చినా ఏ రాజకీయ నాయకుడైనా దేనికి చేస్తాడు? తనున్న పార్టీకి రాజకీయ లబ్ధి కోసం, తన యశస్సు పెరగటం కోసం, ప్రజల్లో తన కీర్తి పెరగటం కోసం, తద్వారా మరొకసారి ఎన్నిక కావాలి తిరిగి అని చెప్పని కీర్తి కాంక్షతో కదా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునేది. మరి తను ఏలుబడిలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో దేవాలయాల మీద దాడులు జరిగితే జగన్కి లాభమా నష్టమా? మీరు ఒకసారి ఆలోచించేయమని అడుగుతున్నా. ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం? ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కదా లాభం. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు వెనక మీరు ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను. నిజంగా మీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే, అపారమైనటువంటి దైవకాంక్ష అంటే దైవం మీద, దైవ ఆరాధన, దేవుడి మీద భక్తి మీకుంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో, ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు దేవుడి ఆలయాల్ని? రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కూలదోయించారు చూడండి ఒకసారి. ఏం స్వామి, ఎక్కడికో వెళ్ళావు? ఎన్ని ఆలయాల్ని కూలదోయించారు చూడండి. లాస్ట్లో ఉండదు చూసుకోండి. టీడీపీ హయాంలో విజయవాడలో ఆలయాల కూల్చివేత చూడండి. ప్రొక్లైన్లు పెట్టి, జేసీబీలు పెట్టి. మీకు దేవుడి పట్ల, హైందవ మతం పట్ల గౌరవం ఉంది, భక్తి ఉందని ఇది చూసినట్టు ఎవడన్నా నమ్మమంటారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకు సంకేతమా? మీరు చెప్పండి. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పండి. పాపభీతి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇన్ని ఆలయాలను ఈ రకంగా యథేచ్ఛగా బరితెగించి కూల్చేయటం అంటే
ఏమంటారు దాన్ని? మీరు భక్తి అంటారా? భక్తి నిరూపణ అంటారా? మీ భక్తికి తార్కాణం అంటారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసింది ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అన్అపాలజెటిక్ సనాతని, మళ్ళీ ఇప్పుడు కాషాయం ఇట్లా ఆ రోజు చేశాడు. కాషాయం కొనసాగించాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వేసిన తర్వాత అంటే సాధువుగా మారతావు, మళ్ళీ వెంటనే పరిత్యజిస్తావు. అంటే బ్రహ్మచర్యాన్ని లేదా సాధుతత్వాన్ని, సంకల్పాన్ని వెంటనే ఎత్తుకుంటావు, దైవ సంకల్పాన్ని ఎత్తుకుంటావు, మత ప్రచారాన్ని, హైందవ తత్వాన్ని ప్రచారం చేయడానికి ఎత్తుకుంటావు, వేషం మారుస్తావు, గెటప్ మారుస్తావు, బట్టలు మారుస్తావు. మరి నీ శాఖ ఆధ్వర్యంలో కాశీనాయన క్షేత్రం, ప్రముఖ హైందవ క్షేత్రమైన కాశీనాయన క్షేత్రాన్ని మీ శాఖ అధికారులు నీ ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ఎవరిని నమ్మమంటారు? ఎవరిని నమ్మంటారు పవన్ కళ్యాణ్ గారు? శ్రీకాకుళం ఆధ్యాత్మిక కోర్మ గ్రామంలో మందిరానికి నిప్పంటించింది ఏంటి పరిస్థితి? పోనీ దానికి ఏమైనా సాయం చేశారా? పోనీ పునర్నిర్మాణం ఏమైనా చేశారా? ఆదుకున్నారా? మీ పాపాలు ఒకటొకటి కాదు. సింహాచలంలో ఒకవాడి పెద్ద మొత్తం తగునమ్మా అని పెద్దానికి వస్తుంది. అసలు పనికి ఆవిడ రాదు. ఆవిడకి ఉద్యోగం ఇచ్చినటువంటి ఉద్యోగం ఆ మంత్రి చేయరు. సింహాచలంలో గోడ కడితే ఎంతమంది అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాకి చంద్రోత్సవానికి వచ్చినటువంటి భక్తులు మీ పుణ్యం వల్ల మరణించారా, అసూలు బాచారా లేదా? గుళ్ళో మరణాలు అపవిత్రమా కాదా? అపచారమా కాదా? బాధ్యతారాహిత్యమా కాదా? మీ బాధ్యత లేని తనం కాదా? దేవుడంటే భక్తి లేని తత్వం కాదా? అక్కడేనా? తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికో ముక్కోట ఏకాదశిగా ఎప్పుడండి అది? వైకుంఠ ఏకాదశికి. మీ యొక్క అసమర్థత వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల, తిరుపతి అంటే మీకు ఏమాత్రం విలువలేనితనం వల్ల ఎంతమంది? 9 మంది, 6 చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 6 అసూలు బాశారు. పశ్చాత్తాపం లేదా మీకు? సింహాచలంలో మరణిస్తే మీ యొక్క చర్యల వల్ల, మీ బాధ్యత లేనితనం వల్ల, మీ తప్పుడు తనం వల్ల, మీ అవినీతి వల్ల సింహాచలంలో చందనోత్సవానికి వచ్చిన భక్తులు చచ్చిపోతే మీకు ప్రాయశ్చిత్తం లేదు. అలాగే తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి 6 మరణిస్తే క్యూ లైన్లో తొక్కిసలాట్లో మీ పాపం వల్ల కనీసం ఆత్మనన్న ప్రక్షాళన చేసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు తిరుపతి తొక్కిసలాట్లో చూడండి ఎంతమంది విగత జీవులయ్యారు. ఆ కుటుంబాలు బజారు పడినాయి కదా దేవుడి దర్శనానికి వచ్చి. ఇది చూడండి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి విధ్వంసకాండ, ఆలయాన్ని నెట్టపోలు చేశారు. చూడండి, చూడండి ఆ ఫోటోలు దిగేవాడు ఆలయాలను కూలుస్తాడు. పాత రోజుల్లో అంటే వెనకటికి మీరు చెప్పేటువంటి హిందూ మతం కానిటువంటి వాళ్ళు దాడులకి, ధ్వంసమైనటువంటి గుళ్ళకి, మీకు ధ్వంసం, మీరు చేసిన ధ్వంసానికి తేడా ఏముంది అని అడుగుతున్నాను. ఏం తేడా ఉందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేసినటువంటి వాడు ఎవడాడు?
ఏమన్నా అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఇరాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఎవడి బాబాయ్? మీ ఊడే కదా. మీకు పాపం అంటదా? అంతరాత్మను ఏమైనా శుద్ధి చేసుకున్నారా? కనీసం ఎక్కడన్నా మెట్లు కడిగారా? పోనీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చారా? ఇవరా? గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మీ పాపాన, మీ పుణ్యం, మీరు చేసినటువంటి ఆ పుణ్య కార్యక్రమం, మీరు మునగట కోసం, మీ పాపాలు కడుక్కుంటాకి మిమ్మల్ని మీరు గోదావరిలో 3 మునగలేయటాకి 29 మంది చంపేశారు. మీరు 29 మంది చావుకు కారణమయ్యారు కదా. అంటే వాళ్ళు కూడా పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయటానికి వచ్చినటువంటి 29 మరణానికి ఎవరు కారణం? ఏం చేశారు? తిరుమల తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఎవరు? ఏ పాకిస్తాన్ వాడు వచ్చాడు? ఏ బంగ్లాదేశ్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ ఇరాన్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ టర్కిష్ వచ్చాడు? ఏ టర్కీ నుంచి ఎవడొచ్చాడు? నారా చంద్రబాబు నాయుడు కాదా ఈ పాపం అని అడుగుతున్నాను. 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన పాపం మీద కాదా? మీరు ఇవాళ హిందూ మతం గురించి, దేవుడి గురించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు మాట్లాడతారు. జగన్ గారి మీద విషం జిమ్ముతారు, కాలకోట విషం జిమ్ముతారు మీరు. ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు 1 అర కాదు, చిట్ట ఇంత ఉంది. ఇంత కాదు. ఈడెవడండి? రామతీర్థంలో స్వామివారికి విగ్రహానికి కళంకం చేసినట్టు కాదా ఈడు? మీ గవర్నమెంట్ రాగానే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వామివారి విగ్రహానికి కళంకితుడైనటువంటి ఇతన్ని ముద్దాయిగా అరెస్ట్ చేస్తే, మీరొచ్చి జగన్ గారు ఉన్న గవర్నమెంట్ లో ఆ విగ్రహాన్ని కేసులో ముద్దాయిని చేసి జైల్లో పెట్టారు కాబట్టని ఎన్ని లక్షలు మీరు సీఎంఆర్ఎఫ్ నుంచి, పోనీ మీ జేబులో డబ్బులు కాదు, తెలుగుదేశం అకౌంట్లో డబ్బులు కాదు, మీ హెరిటేజ్ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? జైలుకి వెళ్ళాడంట, డబ్బులు ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. దేనికి జైలుకి వెళ్ళాడు? రామతీర్థంలో స్వామివారి తలకి విగ్రహానికి కళంకితం చేసినటువంటి వీడిని అరెస్ట్ చేస్తే, ఆ అరెస్టుకి పరిహారంగా ప్రభుత్వ ఖజానా నుంచి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు. వీళ్ళు చూడండి, వీళ్ళు పాపాలు. జగన్మోహన్ రెడ్డి గారు పెంటపాడులో, తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడులో ఆలయంలో రథం దహనమైంది, కాలి బుగ్గయింది. ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్తున్నారుగా, ఆడెవడో మెంట్లోడు, ఈడెవడో మెంట్లోడు అని చెప్తున్నారు అంతర్వేదిలో. చెప్పండి, వీళ్ళు పిచ్చోళ్ళంట, ఎవడో పిచ్చోడు కాల్చాడంట అని చెప్తున్నారు అని అన్నారు. మేము పిచ్చోడు కాల్చాడని మేము అలా, మీరే పుట్టిస్తారు, మీరే కాయిస్తారు, మేము అనకుండానే. మరి పెంటపాడులో ఎవరు రథాన్ని దహనం చేసినోడు ఎవడు? కనుక్కున్నారా? కనుక్కోలేదు కదా. పోనీ రథాన్ని పునర్నిర్మాణం చేయించారా? చేయించలేదు కదా. అంతర్వేదిలో మీలాంటి దుర్మార్గుల ప్రోద్బలంతో అర్ధరాత్రి తెల్లవారుజామున రథానికి నిప్పంటిస్తే ఎన్నాళ్ళు చేయించాం? సుమారుగా 123 రోజుల్లో. అంటే మళ్ళీ రథసప్తమి రోజుకి దహనం అయితే మళ్ళీ రథసప్తమి వచ్చేప్పటికీ మేము పునర్నిర్మాణం చేయించాం ₹1 కోటి పెట్టి. రామతీర్థంలో రాముడి వారి ఆలయానికి దాని ట్రస్టీ ఎవరు? రామతీర్థం ట్రస్టీ ఎవరు? ఆ గుడి ఎలా ఉండేది? శిథిలావస్థలో ఉండేది. ట్రస్టీ ఏనాడు పట్టించుకోలేదు, గుడికి కాపలా పెట్టించలేదు, గుడిలో ఏం జరుగుతుందో ఏనాడు కన్నెత్తి చూడలేదు, దర్శనానికి కూడా వెళ్ళలేదు. ఏ రోజు రాముడు గారి కళ్యాణానికి ఎప్పుడన్నా ఆ ట్రస్టీ గారు ఎప్పుడన్నా వస్త్రాలు తీసుకెళ్లారా?
ఏ రోజన్నా? ఇవాళ 3 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 5 నుంచి 7 మాసాల్లో రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం, అంటే వేల సంవత్సరాలైనా కూడా రామతీర్థం స్వామివారి రాముల వారి ఆలయం అలాగే ఉంటుంది. వేల సంవత్సరాలైనా సరే రాతి నిర్మాణం 3 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి వెంటనే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతర్వేదిలో 123 రోజుల్లో రథాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసి స్వామివారికి రథసప్తమి రోజు రథం ఊరేగింపు నాటికి అప్పచెప్పడం జరిగింది. ఏ ఒక్క రోజన్నా మీ జన్మలో, మీ రాజకీయ జన్మలో, మీ జీవితంలో ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క కార్యక్రమం చేశారా? మీరు బెజవాడలో కూల్చినటువంటి అన్ని ఆలయాలు జేసీబీలతో ప్రొక్లైన్లతో కూలదయించినటువంటి ప్రతి ఆలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించాడు. మీరు క్రైస్తవుడు 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 అని చెప్పని బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు కదా. కేవలం క్రిస్మస్ రోజు ఒక్కరోజే చర్చికి వెళ్ళేటువంటి మీరు క్రైస్తవుడిగా ముద్రేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కట్టించాడు. ఇవన్నీ మీరు బెజవాడలో కూలదేసిన ఆలయాల్ని కట్టించాడు. ఎవడో ఒక ఎదవ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతం అనే దాన్ని అంటిద్దామని రథాన్ని దహనం చేస్తే అంతర్వేదిలో రథాన్ని నిర్మాణం చేయించాడు. రామతీర్థంలో ఎవడు మీరు ప్రోత్సహించకపోతే ముద్దాయిగా జైలుకి వెళ్తే దానికి నజరానాగా సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఎన్ని లక్షలు ఇచ్చారు? మరి పాపాలు మీరు చేస్తే ఆలయం కట్టించినాడు ఎవడు? అదొకటే కాదు